ప్రతి సంవత్సరం దోషాల నుండి విముక్తి పొందడానికి భక్తులందరూ 24 ప్రదోష వ్రతాలను చేయాలి. సమీపంలో ప్రదోష వ్రతం ఎప్పుడంటే సెప్టెంబర్ 5వ తేదీన ఈ ప్రదోష వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ప్రదోష వ్రతం అంటే శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మహాదేవుడి అనుగ్రహం కోసం ప్రతి నెల శుక్ల కృష్ణపక్షాల్లో వచ్చే త్రయోదశి రోజున ఈ ప్రదోష కాలంలో శివలింగానికి అభిషేకాన్ని చేయాలి. ప్రదోష సమయంలో ఆచరించే వ్రతం కావున ఇది ప్రదోష వ్రతం అని పిలుచుకుంటారు. ప్రదోష వ్రతం ఎందుకు చేయాలి అంటే ప్రదోష వ్రతం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యం, మాధుర్యం కొనసాగుతాయి. సోమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. బుధ ప్రదోష వ్రతం శ్రావణ మాసంలో అమావాస్య ముందు త్రయోదశి ఆగస్టు 20వ తేదీన వచ్చింది. ఈ రోజు జరుపుకోలేని వారు భక్తులు సెప్టెంబర్ 5వ తేదీన ప్రదోష వ్రతాన్ని జరుపుకోవాలి. భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు త్రయోదశి సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజున ఈ ప్రదోష వ్రతం వచ్చింది కనుక ఈ త్రయోదశి సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఎలాంటి సందేహాలు లేకుండా ప్రదోష వ్రతాన్ని సెప్టెంబర్ 5వ తేదీనే భక్తులందరూ ఆచరించుకోవాలి. పూజా సమయం సాయంత్రం 6:38 నుంచి రాత్రి 8:55 శుభముహూర్తంగా పరిగణించారు. ప్రదోష వ్రత పూజా విధానం ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి తెల్లటి వస్త్రాలను ధరించాలి. బోలాశంకరుణ్ణి భక్తితో పూజించాలి. పూజలో బిల్వపత్రాలు, గంగాజలం, అక్షింతలు, పూలను వినియోగించుకోవాలి. ఆ ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో శివునికి శాస్త్రోక్తంగా పూజను చేయాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ప్రదోష వ్రత కథ చదివి ఆ పరమేశ్వరుడికి హారతిని ఇవ్వాలి. ప్రదోష సమయంలో శివుడు నందీశ్వరుడితో కలిసి భక్తుల కోరికలన్నీ తీర్చేందుకు ఈ భూలోకానికి తరలి వస్తాడని కూడా భక్తులందరూ నమ్మాలి. వివిధ రకాల ప్రదోష వ్రతాలు ఉన్నాయి. వాటిల్లో సోమ ప్రదోష వ్రతం, శని ప్రదోష వ్రతం, ఇలా ప్రతి ప్రదోష వ్రతానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ప్రదోష వ్రత కథ అంటే పూర్వం ఒక నగరంలో ఒక స్త్రీ భర్త మరణం తర్వాత పిల్లల కోసం కష్టపడి పనిచేస్తూ వారిని తల్లిదండ్రి అన్నీ తానే జీవించసాగింది. ఆమె పరమ శివభక్తురాలు కూడా. ప్రతి ప్రదోషానికి ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుణ్ణి పూజించేది. ఒకరోజు ఆమెకు ఒక గాయపడిన యువకుడు కనిపించాడు. అతన్ని ఇంటికి తీసుకువచ్చి అతను కోలుకునే వరకు సేవలు చేసింది. ఆ యువకుడు విదర్భ రాజ్యానికి చెందిన యువరాజు. శత్రువుల దాడి నుంచి తప్పించుకొని వచ్చాడని ఆమెకు తెలుస్తుంది. తండ్రిని కూడా శత్రువులు బంధించారని తెలుసుకుంటుంది. అప్పుడు ఆ యువరాజుకు అండగా నిలిచి ఆ తండ్రిని విడిపించేందుకు శివుడి అనుగ్రహంతో సహాయం చేసిందంట. అప్పటి నుంచి ఆమె దారిద్ర్యం, కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. మరణాంతరం శివ సాయుధ్యాన్ని కూడా పొందింది ఆ భక్తురాలు. ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులందరూ నమ్మాలి.